హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృపచేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు, హెచ్చరికలు మనం విందాం. బిడ్డలారా, మరి విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. Lamentations 2:19 Arise, cry out in the night. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ మాటలన్నీ యెరూషలేమును గూర్చి, దానిని గూర్చి ప్రవక్త అయిన యిర్మీయా మరి విలపిస్తున్న విలాపముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మరి మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించని చెప్పి, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీవు మొరపెట్టమని చెప్పి మనం ఆ వచన భాగం అంతా చూస్తూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే రేయి మొదటి జాము అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రియులరా, మరి యూదుల క్యాలెండర్ ప్రకారంగా, వారి యొక్క కాలమాన ప్రకారంగా సూర్యాస్తమయం నుంచి మరలా సూర్యోదయం వరకు 3 జాములుగా, అంటే ఒక్కొక్క జాముకి 4 గంటల చొప్పున డివైడ్ చేయటం మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలమాన ప్రకారంగా ప్రియులరా, మరి ఈ మొదటి జామున, రేయి మొదటి జాము అనగా 2 గంటల నుంచి మరలా సన్ రైజ్ అయ్యే వరకు, అంటే సూర్యుడు ఉదయించే సమయము, ఈ 4 గంటలలో ఈ మొదటి జామున నీవు లేచి, రేయి మొదటి జామున లేచి నీవు మొర్రపెట్టు అని చెప్పి ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోమీల కాలమాన ప్రకారంగా అయితే 4 జాములుగా తమ కాలాన్ని విభజించుకున్నారు. అంటే సూర్య అస్తమయం నుంచి సూర్యోదయం వరకు 4 జాములుగా వారు విభజించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ 4 జాములనే పాటిస్తూ, అంటే జాముకొచ్చి 3 గంటలు అని చెప్పి అర్థము. మెట్టుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి జామున, అంటే ఈ తెల్లవారు జామున నీవు లేచి మొట్టమొదటిగా దేవుని స్తుతించు. రేయి మొదటి జామున లేచి ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రభు ఆలకించే సమయం అండి. ఆ ఉదయకాల సమయము చాలా మరి ప్రశాంతకరమైన వాతావరణంలో ప్రభు సన్నిధిలో నీ యొక్క సంగతులన్నీ కూడా కుమ్మరించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ మొరను ఆలకిస్తాడు. మరి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా మరి మనము మన సంగతులన్నీ కూడా ప్రభు చెప్పుకునే సమయం అండి. ఆ సమయంలో నీ బాధ, నీ కష్టం, నీ బిడ్డల గురించి నువ్వు ఏడవమని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యెరూషలేమును గూర్చి మరి ఆ యొక్క ప్రవక్త అయిన యిర్మీయా యొక్క మనోవేదన అంతా కూడా ఎలాగైతే విలపిస్తూ ఉన్నాడో, ఆధ్యాత్మికంగా మన జీవితాలలో ప్రియులారా, మనం రేయి మొదటి జామున లేచి ప్రార్థించాలి. ప్రభు మెలకు రప్పిస్తాడండి. మనం గనక ఆశతో ఉంటే గనక నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, వారి రక్షణ కొరకు, నీ గ్రామం కొరకు, లోకమంతటి కొరకు ప్రార్థించడానికి ప్రియులారా, ఈ లోకంలో ఎంతమంది యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు తమ యొక్క జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి, అల్లకల్లోలం అవుతున్నాయి, చిత్రవద అనుభవిస్తూ ఉన్నారు. వారందరి కొరకు మొరపెట్టడానికి వేకువజాము సమయము ఎంతో ప్రాముఖ్యమైంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న అనేక మార్లు మరి ప్రభువు మరి మొదటి జాము అయింది, ఇంకా మీరు లేవలేకుండా నాన్న చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాము. నా కోసము ఒక్క గడియనను మీరు మేల్కొని ఉండలేరా అని చెప్పి ప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాం. మెలకు కలిగిన ప్రార్థన మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ శరీరం అలసిపోయి నిద్రపోవచ్చేమో, కానీ ఆత్మ ఎప్పుడు మేల్కొని ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, నీ బిడ్డలు ప్రభులో జీవించడం కొరకు నేను మొర పెట్టాలని చెప్పి తెలియచేస్తున్నాను. మన మొర్ర ఆయన వినటానికి సిద్ధంగా
సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమనే మాటను ప్రభు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుచున్నాడు. ఇటువంటి అనుభవాన్ని మనం అందరము కూడా మరి సంతరించుకుందాము. దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదములు కుటుంబాలకు కొని తీసుకుని వద్దాము. అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవాది దేవుడు ఇస్తున్న ఈ మంచి మాట, ఆయన దృష్టికి నీవు ప్రియుడుగా ఉన్నందున ఘనుడుగా ఉన్నావు. మరి మాటలు స్వీకరించి ఆశీర్వదించబడండి. ఘనులంగా మనం చేయబడుతూ ఉన్నాము. ఆయన దృష్టికి ప్రియులంగా జీవిస్తే మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడుగా నువ్వు దర్శించి దీవించి ఆశీర్వదించండి. కృపలో భద్రపరచండి ప్రభా. ఈ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేయండి. నీలో జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. అవును తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీవు మొరపెట్టమన్నావు తండ్రి. అవునయ్యా, నీకు వందనాలు. నీళ్ళు కుమ్మరించినట్లుగా మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించడానికి ప్రభా, ఆత్మల భారంతో ప్రభా, బిడ్డల కుటుంబాల భారంతో నాయన తండ్రి, వారి రక్షణ కొరకు నాయన, వారి విమోచన కొరకు నాయన, బంధకాల నుంచి విడుదల కొరకు ప్రభా, లోకమంతటా ప్రభా నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు నాయన మేము అంగలార్చడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆయన ఇటువంటి మెలకువనే జీవితం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా, నీ మాటను నీ వాక్కును ప్రభు మేము స్వీకరించి దీవించబడ్డానికి సహాయం చేసి మహిమ పొందుకోమని దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీ సహాయం అనుగ్రహించండి నాయన. నీ రెక్కల నీడను బిడలను భద్రం చేయమని నీ కృపాసనం ఎదుకు ప్రభా మా ప్రియ పిల్లలందరినీ తీసుకుని వస్తున్నాము ఆయన. నీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన రోగములతో మంచాన్ని పడి ఉంటే, ఐసీయూలో ఉంటే విడిపించండి, రక్షించండి నాయన. ఈ జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలు పాల్పడుతున్న బిడ్డలు అనేక మంది ఎదురుగా కనబడుతున్నారు. యేసు నామంలో ప్రభావాలు వంటి బలీయమైన దురాత్మ చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. ప్రభా, అనువించిన జీవితాన్ని చక్కగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు నాయన. ఆ బిడ్డల కొరకు మొరపెడుతున్నాం, యవ్వన బిడ్డల కొరకు మొరపెడుతున్నాం, చిన్న బిడ్డల కొరకు మొరపెడుతున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం తండ్రి బిడ్డలకు నీ కృపా క్షేమాలు కలుగునివ్వండి రాజా. నీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన, నీ సన్నిధిలో ఆనందించే పిల్లలుగా మా బిడ్డలు ఉండని సహాయం చేయండి నాయన. దేవాపవాది తంత్రాల్లో కూరుకుపోకుండా యేసు రక్తాన్ని బిడ్డలపై కాపుచున్నాను, సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి, దేశాలను రక్షించండి ప్రభా. నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను అప్పగించుకుంటూ తండ్రి నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేయండి. మీరే పోషకులుగా, సంరక్షకులుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.